ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఉజ్వల కిచెన్. ఎంతో రుచికరమైన గోరుచిక్కుడు ఫ్రై ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. ముందుగా వీటికి కావాల్సిన పదార్థాలు: గోరుచిక్కుడుకాయ, జీలకర్ర, పసుపు, అల్లం, సాల్ట్, మెంతిపొడి, ఇంగువ పొడి, నువ్వుల పొడి, పల్లీల పొడి, కారం, కట్ చేసి పెట్టిన ఉల్లిగడ్డలు. ఒక బౌల్ తీసుకొని ప్యాన్ మీద పెట్టుకొని 3 పావుల నూనె పోసుకోవాలి. ఇలా కాగిన తర్వాత చిటికెడు జీలకర్ర వేసుకోవాలి. కట్ చేసి పెట్టిన ఉల్లిగడ్డలు వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. ఇలా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాతకు చిటికెడు పసుపు, తగినంత కారం వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఆ తర్వాతకు సరిపడ అల్లం వేసుకొని కలుపుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత గోరుచిక్కుడుకాయలను వేసుకొని మొత్తం కలిసేలా కలుపుకోవాలి. ఇలా పప్పు కుక్కర్లో వండుకోవడం వల్ల వాటికి ఉన్న ఆవిరి బయటికి పోకుండా చాలా టేస్టీగా ఉడుకుతుంది. తగినంత సాల్ట్ వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. చిటికెడు మెంతి పొడి, చిటికెడు ఇంగువ పొడి, 1 స్పూన్ నువ్వుల పొడి, 2 స్పూన్ల పల్లీల పొడి వేసుకొని కలుపుకోవాలి. ఇలా 2 నిమిషాల పాటు ఉంచుకోవాలి. గోరుచిక్కుడుకాయ ఫ్రై రెడీ. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.